సహోదరులు సహోదరులు, మనసు ఉండాలే కానీ మోకరించడానికి మనిషికి ఎప్పుడు కూడా స్థలము కొదువ కానే కాదు. ఆనాడు యేసుక్రీస్తు ఖచ్చితంగా ఒక స్థలానికి వెళ్ళేవాడు. ఏ స్థలానికి చెప్పండి? ఒలీవ కొండకు వెళ్ళేవాడు. తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళెను. ఏమిటి ఆయనకున్న వాడుక? గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఒలీవ కొండ ఓ పెద్ద కొండ. ఆ కొండ మధ్య భాగంలో గెత్సెమనే తోట ఉంటుంది. ఎప్పుడైనా మీరు ఆయన గెత్సెమనే తోటకు వెళ్ళెను, ఒలీవ కొండకు వెళ్ళెను అనంటే ఇవి రెండు వేరు వేరు అనుకోమాకండి. ఒలీవ కొండలో గెత్సెమనే తోట ఉంది. యేసుక్రీస్తు ఆ గెత్సెమనే తోటకే వెళ్ళి ప్రార్థన చేసేవాడు. ఆయనకంటూ ఒక స్థలము, ఇల్లు అయితే లేదు కానీ ప్రార్థన చేయడానికి స్థలము మాత్రం నా ప్రభువుకి ఉంది. ఇల్లు లేదని, ప్రార్థన చేయటానికి అనుకూలమైనటువంటి స్థలము లేదని, సమయం లేదని రకరకాలుగా సాకులు చెప్తున్న సహోదరుడా సహోదరి అడుగుతున్న ఆ ఇల్లు సంగతి స్థలము సంగతి పక్కన పెట్టు. ముందు నీకు అసలు మనసు ఉందా చెప్పు. ముందు నీకు హృదయం ఉందా చెప్పు. కాలేజీలో చదువుకునే రోజుల్లో, హాస్టల్లో ఉన్న రోజుల్లో ప్రార్థన చేయడానికి స్థలం లేనప్పుడు, ప్రార్థన చేస్తే అందరూ చూస్తారు అనుకున్నప్పుడు ఎన్నెన్ని గంటలు బాత్రూంలో నేను ప్రార్థన చేసేవాడిను. అందరూ బాత్రూమ్ వాడేసిన తర్వాత, అందరూ పడుకున్న తర్వాత చక్కగా బాత్రూంలోకి వెళ్ళి మోకాళ్ళ మీద పడి ఎంతసేపు ప్రార్థన చేసేవాడిను. సహోదరులు సహోదరులు అడుగుతున్నా, ఈరోజు మన జీవితంలో ప్రార్థన చేయడానికి మనసు ఉందా? ఆనాడు దానియేలు అదే స్థలానికి వెళ్ళాడు. ఎందుకని? అతనికంటూ ఒక స్థలం ఏర్పరచుకున్నాడు. అక్కడికి వెళ్ళాల్సిందే. వెళ్ళి ఏం చేయాలి? మోకరించాల్సిందే. జాన్ వెస్లీ అద్భుతమైనటువంటి దైవజనుడు, ఇంగ్లాండ్ దేశాన్ని సువార్త చేత గడగడలాడించాడు. మెథడిస్ట్ సంఘాలను స్థాపించిన వాడు జాన్ వెస్లీ. అతడు ఉన్నటువంటి ఇంటిలోనికి నేను ఒకరోజు వెళ్ళా. వాళ్ళు చూపిస్తున్నారు, అయ్యా ఇదిగో ఈ టేబుల్ పైనే ఆయన బైబుల్ పెట్టుకుని చదివేవాడు. పక్కనే చిన్న గది ఉంది. ఆ గది చూపించి, ఇదిగో ఇక్కడే ఆయన మోకరించి ఇంగ్లాండ్ దేశం మొత్తాన్ని షేక్ చేసి పడేశాడు. ఈ గదిలో నుంచే, ఇక్కడ మోకరించే. ఇది ఆయన పవర్ హౌస్. ఇది జాన్ వెస్లీ పవర్ హౌస్. తాను అంత అద్భుతమైన సేవ చేయటానికి పొందుకున్న శక్తి, పొందుకున్న గది ఇది. ఖండాన్నే కదిలించి పడేశాడు. కారణము, తనకంటూ ప్రార్థన చేసేటటువంటి అలవాటు, ప్రార్థన చేసేటటువంటి స్థలము, ఒక గది.